జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ క్రాంతి కృషిని గమనించారు. రాజకీయాల్లో మాటల కంటే పనికి విలువ ఇచ్చే నేతగా పవన్కు పేరుంది. అలాంటి పవన్ బహిరంగ వేదికపై వచ్చే ఎన్నికల్లో ముద్రగడ క్రాంతికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఇది ఒక హామీ మాత్రమే కాదు, ఇది ఒక గుర్తింపు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారిని జనసేన ఎలా గౌరవిస్తుందో చూపించే ఒక ప్రకటన. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో సత్తా ఉంది, బలం ఉంది, గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనుషుల్ని కలుపుతాం తప్ప, కుటుంబాల్ని కలుపుతాం తప్ప వేరు చెయ్యం. మేము నిలబడతాం మాట మీద. పవన్ ప్రకటనతో ముద్రగడ క్రాంతి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మరింత బలంగా వినిపించసాగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఎమ్మెల్సీనో లేక కీలకమైన నామినేటెడ్ పదవో ఇస్తారనే ప్రచారం సాగింది. క్రాంతిని ప్రతిపాడు ఇన్ఛార్జిగా నియమిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు పార్టీ నుంచి ఎటువంటి నిర్ణయమూ లేదు. కానీ ప్రతిపాడుకు సంబంధించి జనసేన కార్యక్రమాలన్నీ చూసుకుంటూ